నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైనార్టీ విభాగం టీడీపీ నాయకుల చలివేంద్రం సేవలు ముదావాహం. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలికి పార్లమెంట్ హోదా కల్పించడంలో మంత్రి మనోహర్ దృష్టి పెట్టాలి. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. శ్రీ వాసవి మాత సన్నిధానం భక్తి శ్రద్ధలతో కొనసాగిన విశ్వశాంతి మహాయజ్ఞం ఆసక్తిగా తిలకించిన భక్తజనం. సమాజం పట్ల బాధ్యతగా సేవ కార్యక్రమాలు బాధ్యతగా నిర్వహించాలని, చిన్న సేవ అయినా పెద్ద మనసుతో చేయాలని తెలుగుదేశం మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. స్థానిక శివాజీ చౌక్ సమీపంలో గల జామియా మసీద్ వద్ద టీడీపీ మైనార్టీ నాయకులు నజీం మిత్ర మండలి ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా ద్రాక్ష రసాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. వేసవి కాలంలో ఒక కార్యాచరణగా తెలుగుదేశం మైనార్టీ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేయడం ముదావాహమని నిర్వాహకుల అభినందన తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విధానం ప్రజలకు మెరుగైన సేవ చేయడం అన్న విషయాన్ని మరవరాదన్నారు. చేసే సేవ చిన్నదైనా పెద్ద మనసుతో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, నసీం సురేంద్ర, శ్రీనివాసరావు, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ శేషగిరిరావు, కుద్రవల్లి శ్రీనివాసరావు తదితర మైనార్టీ విభాగ సభ్యులు పాల్గొన్నారు. వేసవి కాలంలో ఈ యొక్క చలివేంద్రాలని ఏర్పాటు చేసుకోవడం అనేది మనకు వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ నేతృత్వంలోనే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా సంతోషం. ఇదే సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కూటమి నాయకత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి, ప్రజల యొక్క కష్టాలను గుర్తించి ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే తలంతో చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా ప్రజల్ని సంతోషపెట్టాలి, సుఖశాంతులతో జీవించాలి అనే ఉద్దేశంతో ఈరోజున చిన్న కార్యక్రమమైనా మనసు పెద్దదిగా దాదాపు ఒక 60 రోజుల పైన ఈ శిబిరాన్ని నడుపుతూ ఉంటాం. ఇది చాలా మంచి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క నేతకి, అభిమానికి, కార్యకర్తకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రత్యేకంగా నసీం గారు, సురేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారికి, అదేవిధంగా అందరికీ తలమానికంగా ఉండే పెద్దలు అడుసుమల్లి వెంకటేశ్వర గారు, అదేవిధంగా డాక్టర్ గారు, శేషగిరిరావు, వెంకటేశ్వర గారు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మహిళా అధ్యక్షురాలు వాళ్ళకి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజకీయంగా మహిళా బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందే గడియలు దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని చెప్పాలని, అలాగే డిలిమిటేషన్ లో తెనాలిని పార్లమెంట్ గా పునరుద్ధరించే బాధ్యత మంత్రి మనోహర్ తీసుకోవాలని, వారి పాలనలోనే తెనాలి పార్లమెంట్ హోదా కోల్పోయిందని, ఆ లోపం సరిదిద్దుకునే అవకాశం రానుందని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగన్నమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం ద్వారా రాజకీయంగా మహిళలకు మంచి అవకాశాలు లభిస్తాయని, మహిళా బిల్లు ఆమోదం ఒక సువర్ణ అధ్యాయం కానుందన్నారు. డిలిమిటేషన్ ద్వారా ఏపీలో పెరిగే పార్లమెంట్ సీట్లలో తెనాలి కూడా ఉండాలన్నారు. నేటి మన నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి మనోహర్ నాయుడు స్పీకర్ గా ఉన్న సమయంలో తెనాలికి పార్లమెంట్ హోదా పోయిందని, తిరిగి సరిదిద్దుకునే అవకాశం ఉన్నందున కూటమి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి మనోహర్ తెనాలికి పార్లమెంట్ లభించేలా కృషి చేయాలన్నారు. రాజకీయంగా, సామాజికంగా, పారిశ్రామికంగా, విద్యా, వైద్య, రెవెన్యూ పరంగా, వ్యవసాయ పరంగా తెనాలికి ఉన్న ఘనమైన చరిత్ర పార్లమెంట్ హోదా కోల్పోవడంతో మసకబారిందని, ఇదే విషయాన్ని తమ ప్రభుత్వంలో పార్లమెంట్ జిల్లాగా మార్చి సమయంలో తమ భావాల్ని తమ నాయకుడు చెప్పామన్నారు. ఇప్పుడు అవకాశం ఉన్నందున తెనాలిని పార్లమెంట్ గా చేయాలన్న భావన వ్యక్తం చేశారు. అదేవిధంగా మంత్రి మనోహర్ ప్రజలను మభ్యపెట్టే మాటలతో అభివృద్ధి చూపిస్తున్నారని, వాస్తవంగా తెనాలి నియోజకవర్గంలో 2 ఏళ్ల పాలనలో శాశ్వత అభివృద్ధి లేదని, తమ హయాంలో చేసిన శాశ్వత అభివృద్ధిని ప్రస్తావించారు. మంత్రి మనోహర్ పాలనలో లా అండ్ ఆర్డర్ లోపాలు, డ్రగ్స్ స్థాయికి అభివృద్ధి చూస్తున్నామని పట్టుబడ్డవారు ఎన్నికల్లో మనోహర్ విజయం కోసం ఆయన వెంట ఉన్నారని అన్నారు. సుందర తెనాలి బోస్ రోడ్ లో మంత్రివర్యులు కార్యాలయం ఉన్న ప్రాంతానికి ఆధునిక సెంటర్ లైటింగ్ వేశారని ఆరోపించారు. రోడ్లపై గుంటల దుస్థితి రక్షిత మంచినీటి పథకంతో మొదలైందని, నేటికి గుంటల రోడ్లపై ఇబ్బందులు తప్పడం లేదని, కుళాయి నీళ్లు సరిగా ఇస్తున్నది లేదన్నారు. అధికారుల పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. మీడియా సమావేశంలో వైసీపీ పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. తెనాలిని అమరావతికి దీటుగా, విజయవాడకి దీటుగా, తెనాలికి దీటుగా అభివృద్ధి అన్నావు తీసుకొచ్చాడు. ఒక విషయంలో ఏందో తెలుసా,
ఈ తెనాల్లో మొట్టమొదటిసారి డ్రగ్స్ పట్టుబడింది తెనాల్లో. ఫస్ట్ టైం ఇన్ తెనాలి హిస్టరీ. మేమంట గంజాయి సాగు చేసి అమ్మామంట. వీళ్ళు చెప్పిన మాటలు. ఇవాళ ఏం జరుగుతుందండి తెనాల్లో? ఇంకో మెట్టు పైకి వెళ్ళాడు. పోలీసులపై తిరగబడుతున్నారు. ఎవరు? అధికార పార్టీ నాయకులు. పోలీసుల మీదే. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. ఈయన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులే వీళ్ళందరూ. ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. న్యూడ్ వీడియోస్ కాలుతుందా? కొత్తగా వస్తున్నాయి జనాలకి. మరి ఏంది మామూలేంది? మనం పెరిగింది ఆడా హైదరాబాద్ సిటీ. అప్గ్రేడ్ తెనాల్ని అప్గ్రేడ్ చేశాడు. ఏడా చుంచుపేటలో 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. దీంట్లో అధికారులు కూడా లాలూచి ఉందని చెప్పుకుంటున్నారు. ఫ్లెక్సీ రహిత తెనాలి. ఇవాళతో తెనాల్లో ఫ్లెక్సీ అనేది ఉండదు. ఏ రాజకీయ నాయకుడికి కడతానికి ఇల్లేదు, ఎవరికే కడతానికి ఇల్లేదు అన్నాడు. ఈయన కట్టుకుంటున్నాడు. సత్యనారాయణ పార్కు దగ్గర, చంద్రావూరు పార్కు దగ్గర నుంచి నీ కార్యాలయం దాకా లైటింగ్ ఏంటి స్వామి? బోసు రోడ్డు మొత్తం ఇదే లైటింగ్ పెడితే బోసు రోడ్డు అంతా అందంగా ఉండేది కదా. ఈ తెనాలికి మెయిన్ బజార్, అది మార్కెట్ సెంటరు. గుంటలు ఎందుకు తెనాల్లో? అసలు రోడ్లు తెనాల్లో ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చిందంటే ఈయన మూలనే. ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. ఈయన అప్పుడు బహుశా స్పీకర్గా ఉన్నప్పుడు కృష్ణానది నుంచి ప్రతి ఇంటికి కుళాయి అని చెప్పి ఓ స్కీమ్ తీసుకొచ్చి అండర్గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వేసాడు. అది వేసిన దగ్గర నుంచి ఈ తెనాలకి దరిద్రం పట్టింది. ఇంటింటికి వాటర్ రాట్లా, రోడ్లను బాగుపడతాం. రత్నా డాష్ దగ్గర రోడ్డు వెడల్పు చేశాడు. నేను సంతోషపడ్డా. మున్సిపల్ స్థలాన్ని, గాంధీ గారి విగ్రహం అన్నింటినీ తీసి రోడ్డు వెడల్పు చేస్తే అబ్బా పెద్ద రోడ్డు అవుతుందిలే, విశాలంగా వస్తుంది అనుకుంటే ఆ రోడ్డు వేసి ఏం చేశాడు? తృప్తి క్యాంటీన్ అంట. క్యాంటీన్ పెట్టిన వాళ్ళు ఆ రోజు షామ్యాన్ వేసి ఆ స్థలం మొత్తం ఆక్రమించారు. కాలువలు పూడ్చటం వల్ల, లేదు కమర్షియల్ ఏరియాలో, లేదు షాపుల ఏరియాలో కాలువలు పూడ్చి దాని మీద షాపులు కట్టుకుంటుంటే ఆ మురుగు తీయటానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి నువ్వే మున్సిపాలిటీ వాళ్ళ చేత మురుగు కాలువని పూడిపిచ్చేసి దానిపైన షాపులు. చూడు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తేనే భయం పడుతుంది. ఇప్పుడు ఇంకా భయం. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఒక భయం, నేను భయం అంది లంచాల భయం. ఇప్పుడు ఇంకో భయం వచ్చింది. మున్సిపల్ ఆఫీస్లో ముక్కు మూసుకొని పోతున్నారు. ఎందుకంటే ఈయన కొత్త బిల్డింగ్ కడతానని చెప్పి దాన్ని తీసుకెళ్ళి కూరగాయల మార్కెట్లో పెట్టి, అసలు ఈయన ఎమ్మెల్యేగా అంతకుముందు కూరగాయల మార్కెట్ కట్టింది కూడా ఈయనే. అసలు తెనాలకు పనికి వచ్చేది ఒకటి చేయలే ఈయన. చూడన్న కూరగాయల మార్కెట్ పైన కడతాడా? కూరగాయలు బస్తా మూసుకొని ముఠా మేస్త్రి పైకి ఎక్కుతాడా? ర్యాంప్ మీద ఎక్కుతాడా? అంటే మనం చదివింది ఎక్కడ? తెలంగాణ, హైదరాబాద్. ఆడ నుంచి ఇంకేడో అమెరికాలో MBA. మన ఆలోచనలు ఎట్లున్నాయి? అందుకే నువ్వు ఆ రోజు కట్టిన దగ్గర నుంచి ఇవాళతో కూడా ఆ కూరగాయల మార్కెట్ ఫుల్ అవ్వాలా? ఇవాళతో కూడా 30% ఖాళీగా ఉంది. ఇవాళతో కూడా అద్దులు కడతల్లా. ఈ వాస్తవం. ఓ పక్క సంక్షేమం లేదు, ఇంకో పక్క నువ్వు చెప్పిన అభివృద్ధి లేదు, ఇంకో పక్క తెనాల్ని డ్రగ్ సిటీగా, నూడుకాల్ సిటీగా, అధికారుల పాలనగా, అధికారుల నిర్లక్ష్య ధోరణిగా, అధికారుల అవినీతికి పరాకాష్ఠగా ఈ తెనాలు ఉందే. కానీ మీరు చెప్పిన గత ప్రభుత్వం కన్నా మెరుగైన ప్రభుత్వం, మెరుగైన పాలన, మెరుగైన సంక్షేమం ఎక్కడుంది అని అడుగుతున్నా. పార్లమెంటుగా పునరుద్ధరించడానికి కనీసం కృషి చేయమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. నేనైతే ఓపెన్గా చెబుతున్నా, నేను తెనాలి పార్లమెంటు పునరుద్ధరించాల్సిందే. దీని మీద ఉద్యమం చేయడానికైనా నేను రెడీ. పరాభవ నామ సంవత్సరంలో సర్వులకు భగవద్ అనుగ్రహం లభించాలన్న సంకల్పంతో చేపట్టిన విశ్వశాంతి మహాయజ్ఞం ద్వారా అమ్మవారికి లోకేశ్వరుడైన శివ పరమాత్మకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు.
స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చైత్ర బహుళ అమావాస్య తిథిని పురస్కరించుకుని శుక్రవారం హనుమత్ భక్తులు ఉప్పల వరదరాజుల పర్యవేక్షణలో విశ్వశాంతి మహాయజ్ఞ క్రతువును భక్తి మీర విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి మాతకు శ్రీ నగరేశ్వర స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శ్రీ శైవాగమ రీతిన జగదాంబ వారహి సహిత భువనేశ్వరి సుదర్శన రుద్రహోమాలు విశేష పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. పరమేశ్వర ప్రీతిగా లింగాకృత దీపోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి హనుమత్ భక్తులు ఉప్పాల వరదరాజులు మాట్లాడారు. పరమభవనామ సంవత్సరంలో ప్రకృతి పరంగా అనేక ఉత్పాతాల వల్ల దేశ సరిహద్దులో యుద్ధ భయాలు ఎలాంటి వైపరీత్యాలనైనా ఎదుర్కొనే శక్తి యుక్తులకు ప్రజలు లభించాలని లోక కళ్యాణం కోసం విశ్వశాంతి యజ్ఞం నిర్వహిస్తున్నామని, సమాజంలో అందరూ బాగుండాలని, అమ్మ ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మిక చింతన పరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈరోజు చైత్రమాసం అమావాస్య శుక్రవారం 17వ తేదీ తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు లోక కళ్యాణార్థం విశ్వశాంతి మహాయజ్ఞం పెట్టాము. దానిలో భాగంగా మరి పరమశివుడికి అభిషేకం, అమ్మవారికి అభిషేకం, అర్చన, అలానే విశేషంగా వచ్చిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి పాదాల చెంత పసుపు ఉంగాలు అట్లాగే బియ్యం ఉంచి మరి ఈ యొక్క హోమ కార్యక్రమంలో దీపారాధన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ జగన్మాత వాసవి తల్లి ఆశీస్సులు సంపూర్ణంగా తెనాలి పట్టణ ప్రజలందరికీ లభించాలని మనసా వాచా కర్మణ ఆ తల్లిని ప్రార్థిస్తున్నాం. స్థానిక బాలేజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు శుక్రవారం మినరల్ వాటర్ పుచ్చకాయ ముక్కల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ట్రస్ట్ ముందుకు వెళ్తోందని, అందులో భాగంగా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చలివేంద్రం నందు బాటసార్లకు, పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రం నందు మద్దుల వెంకటేశ్వరరావు గుప్తా, సువర్చల దేవి గార్ల జ్ఞాపకార్థం కుమారులు శివకుమార్, శ్రీనివాస్ గుప్తా కుటుంబ సభ్యులు సహకారం పాదచారులకు మినరల్ వాటర్ పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ జీవితకాల సేవ సభ్యులు రంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, అంబటి శ్రీనివాసరావు, ట్రస్ట్ సేవాదళ కమిటీ అధ్యక్షులు కోటాలీల సత్యనారాయణ గుప్తా, పలువురు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. వికనసార్ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం నేను కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వికన శ్రీనివాస ట్రస్ట్ ఏప్రిల్ 1వ తేదీ నుండి వేసవి దాహార్తిని తీర్చేందుకు ప్రజల కోసం చెప్పని బాలాజీరావుపేటలోని తడికెమిల్ సమీపంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ రామపల్లాయని గారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క చలివేంద్రాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చైత్ర శుద్ధ బహుళ అమావాస్య సందర్భంగా మధుర మా యొక్క వికన శ్రీనివాస ట్రస్ట్ సభ్యులైనటువంటి మధుర శివకుమార్ గారు ఇక ప్రజల దాహార్తిని తీర్చేందుకు బాటసారులకి, పాదచారులకి మంచినీటితో పాటు పుచ్చకాయ ముక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. దాతలు ముందుకు వచ్చే కాకుండా మా ట్రస్ట్ సభ్యులు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమాలు పాల్గొనడం సంతోషకరంగా భావించవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాటచారులకి, పాదచారులందరికీ కూడా మేమందరం కూడా మినరల్ వాటర్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి గురువారం కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా విశేష పర్వదినాల రోజున పుచ్చకాయల పంపిణీ కార్యక్రమంతో పాటు శనివారం శ్రీనివాసుని యొక్క ప్రసాదం కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు వారం నుండి ఇలాగ మనం ఇక్కడ తెనాలి ప్రాంతంలో సుందర మనోహరంగా నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రాన్ని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు మేము సంకల్పించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా భావించవచ్చు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ రోజున ఈ యొక్క మినరల్ వాటర్ పంపిణీకి, పుచ్చకాయ మొక్కల పంపిణీకి సహకరించినటువంటి మద్దుల శివకుమార్ గారు, శ్రీనివాస్ గుప్తా గారికి మా యొక్క ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పని మేమందరూ తెలియజేసుకుంటాము. ప్రతి ఒక్కరూ కూడా ట్రస్ట్ చేపట్టే కార్యక్రమానికి సహాయ సహకారం అందించవలసిగా ప్రార్థిస్తున్నాము. ఓ నమో వెంకటేశాయ. శరీరంలో ఉండే అవయవాలన్నింటిలో కన్ను ప్రధానమైందని, కంటి సమస్యలు ఏ వయసు వారికైనా ప్రధాన సమస్య అని ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభ సందర్భంగా ఇస్కప్ నాయకులు సీనియర్ జర్నలిస్టు బొల్లి ముంత కృష్ణ అన్నారు.
స్థానిక నందులపేటలోని కవిరాజ పార్క్ లోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో శుక్రవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం సేవలు డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాల వారిచే ఉచిత నేత్ర వైద్య పరీక్షలు, ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం, సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ సంయుక్త నిర్వహణలో 2 రోజులు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు తొలి రోజు నుండి మంచి స్పందన లభించింది. తెనాలి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వృద్ధులు కంటి పరీక్షల సేవలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. ఇస్కాఫ్ రాష్ట్ర కార్యదర్శి చల్లకల్ శ్రీదేవి మాట్లాడారు. తమ సంస్థ లక్ష్యం సేవ స్నేహం అని ఆ దిశగా చేపట్టిన ఉచిత వైద్య శిబిరం సేవల్ని అవసరం ఉన్న పేద వర్గాల వారు ఉపయోగించుకునేందుకు వీలుగా శనివారం కూడా ఇదే ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య సేవలు ఉంటాయన్నారు. శ్రీ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడారు. సమాజంలోని పేద వర్గాలకు ఉచిత నేత్ర వైద్య సేవల్ని చేరువ చేయాలన్న సంకల్పానికి డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాల వారు చక్కని సహకారం అందిస్తున్నారని, శిబిరం నిర్వహణలో సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 2 రోజుల పాటు నిర్వహించే ఉచిత నేత్ర వైద్య శిబిరం సేవల్లో తమకు అవకాశం కల్పించిన అంతర్జాతీయ సంస్థ ఇస్కాఫ్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించిన ఆప్థమెటిస్ట్ కె కుసుమ కుమారి మాట్లాడారు. శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి రిపోర్టు మేరకు అందించాల్సిన నేత్ర వైద్య సేవలకు నెహ్రూ రోడ్ లోని మైత్రి హాస్పిటల్ సమీపంలోని డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాలలో మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ఆపరేషన్ అవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తారని తెలిపారు. ఈ శిబిరంలో వంగ లక్ష్మారెడ్డి, ఓ మార్కండేయులు, తుంగ బాలస్వామి, జి నాగసాయి, షేక్ నాగూర్వలి, లలితానందర్ ప్రసాద్, దేవరపల్లి నీలాంబరం తదితర సభ్యులు పాల్గొన్నారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కాఫ్, ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్, ఇది వరల్డ్ వ్యాప్తంగా ఉంది. ఆ సంస్థ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ వారు సంయుక్తంగా ఈ క్యాంపు నిర్వహించారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కాఫ్ మరియు సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో తెనాలిలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరానికి ముందుగా హాజరైన డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారికి మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన తోటి మిత్రులందరికీ ముందుగా నమస్కారం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మరలాంటి ముఖ్యమైన కళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో భాగంగా ఈరోజు మన ముగ్గురు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అగర్వాల్ హాస్పిటల్ నుంచి వారి సిబ్బంది వచ్చిన్నారు. అలాగే స్థానికంగా ఉన్న ఒక ఆంపాత్ ల్యాబ్ వారు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒక 100 నుంచి 150 మంది లోపు రోగులు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కంటి పరీక్షల్లో ఎవరికైనా తేడాలు ఉన్నట్లయితే అగర్వాల్ హాస్పిటల్ వారు వారికి కొంతమేర సబ్సిడీ ఇచ్చి వారికి వైద్య సహాయం అందిస్తామని ముందుకు వచ్చారు. అగర్వాల్ హాస్పిటల్ వారికి మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వైద్యం ఖరీదైనదిగా అయిపోయిన ఈ రోజుల్లో అవసరమైన వారికి కంటి సమస్యలకి నాణ్యమైన వైద్య పరీక్షలు చేయించాలి అనే మంచి ఉద్దేశంతో ఈ రోజున మేము డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వారిచే సాయి మంగా వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే మా ఇస్కాఫ్ ఈ 2 సంయుక్త ఆధ్వర్యంలో మేము ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నందులపేట కవిరాజ పార్క్ సీనియర్ సిటిజన్స్ హాల్లో ఉదయం 10 గంటలకి ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుని కంటి సమస్యలకు వారు టెస్టులు చేయించుకోవడం, అలాగే ఆంపాత్ ల్యాబ్ వారు షుగర్, కొలెస్ట్రాల్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం, రిపోర్ట్స్ కూడా సాయంత్రం ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అలాగే రేపు కూడా ఇదే ప్లేస్లో మరి కొనసాగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాము. నమస్తే అండి. ఈరోజు కవిరాజ పార్క్లో జరుగుతున్న క్యాంప్ నందు డాక్టర్ అగర్వాల్ ఫ్రీ ఐ చెకప్ చాలామంది వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కూడా కొనసాగుతుంది. సో ఆరోగ్యశ్రీ ఉపయోగించుకుని సర్జరీస్ చేయబడతాయి కాబట్టి కళ్ళద్దాలు కూడా క్యాంప్లో చూపించుకున్న వాళ్ళకి కన్సెషన్ ద్వారా ఇవ్వబడతాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈరోజు రేపు కూడా సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కానీ సిస్టమ్ యూజ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసిన ఎన్ఆర్ఐ విద్యా సంస్థ యాజమాన్యం పట్టణంలో విద్యా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన విజయోత్సవాలలో విద్యార్థులు, అధ్యాపకులు, ద్విచక్ర వాహనదారులు, కళాశాల బస్సులతో కొనసాగిన ర్యాలీ వివిధ కూడళ్లను కలుపుకుంటూ కళాశాలకు చేరుకుంది. బాణసంచతో రాజస్థాన్ బ్యాండ్ మేళంతో పట్టణంలో ఎన్ఆర్ఐ విద్యార్థులు, అధ్యాపకులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ సిహెచ్ ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తెనాలి పట్టణంలో ప్రథమంగా నిలిచిన తమ విద్యా ప్రగతిని వివరించారు. జూనియర్ ఇంటర్, ఎంపీసీ, బైపీసీ విభాగంలో టౌన్ ఫస్ట్ తమ విద్యార్థులు సాధించారని అన్నారు. సీనియర్ ఇంటర్లో కూడా ఎన్ఆర్ఐ
ఎన్ఆర్ఐ తన స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల తెనాలిపట్నంలోనే జూనియర్ ఇంటర్ విభాగంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి తెనాలిపట్నంలో మొదటి స్థానంలో నిలబడింది. 467 మార్కులతో పాటు 466 మార్కులు 3 విద్యార్థులు, 465 మార్కులు 5 విద్యార్థులు, 460 పైన 50 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఇంటర్ విభాగంలో కూడా ఎంపీసీలో 991 మార్కులు సాధించి తెనాలిపట్నంలో మొదటి స్థానంలో నిలబడ్డాము. అదేవిధంగా బైపీసీ విభాగంలో కూడా 1000 మార్కులకు గాను 989 మార్కులతో మొదటి స్థానంలో ఉన్నాము. జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో కూడా 455 మార్కులకు గాను 450 మార్కులు సాధించి తెనాలిపట్నంలో మొదటి స్థానంలో నిలబడ్డాము. అంటే మొత్తం మీద జూనియర్ ఎంపీసీ బైపీసీ విభాగంలో అత్యధిక మార్కు తెనాలి ఎన్ఆర్ఐ అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా సీనియర్ ఇంటర్ విభాగంలో కూడా ఎంపీసీలో బైపీసీలో తెనాలిపట్నంలో బెస్ట్ మార్కు ఎన్ఆర్ఐ అని చెప్పడం గర్వంగా ఉంది. దీంతో పాటుగా సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ కూడా ఏ ఇతర కార్పొరేట్ నాన్ కార్పొరేట్ కాలేజీలకు రానటువంటి పాస్ పర్సంటేజీ తెనాలి ఎన్ఆర్ఐ సాధించింది అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతాము. మరీ ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి, కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి, అలానే మా అకాడమిక్ టీంకి, అధ్యాపక బృందానికి, నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మేనేజ్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జాతీయ స్థాయిలో ఉత్తమ ఆస్ట్రోజిమాలజిస్ట్ గా ఢిల్లీలో అవార్డు పొంది శుక్రవారం పట్టణానికి చేరుకున్న మాలిక్ ను అక్బర్ సాయి గోపి యూత్ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. స్థానిక చెంచుపెట్లని గుంటూరు సుబాని హోటల్ ప్రాంగణంలో శుక్రవారం మాలిక్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. తనపై అభిమానంతో అభినందన తెలిపిన అక్బర్ సాయి గోపి మిత్ర మండలికి అవార్డు గ్రహీత మాలిక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్, రాజశేఖర్, మున్ని, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. మరి మన తెనాలి యువతేజం మన మాలిక్ ఇంటర్నేషనల్ అవార్డు రావడం ఢిల్లీలో మన అందరికీ గర్వకారణంగా ఉంది. మరి వాళ్ళ మిత్ర బృందం అక్బర్ గారు, మరి అలాగే సాయి గోపి గారు, వాళ్ళ సహచర బృందం మొత్తం ఈ వేడుకని ఘనంగా చేసుకోవటం చాలా శుభదినంగా భావిస్తున్నాము. ఇలాంటి ఎన్నో అవార్డులు తీసుకోవాలని మరి మాలిక్ని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఎన్నో ఉత్తమ శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శనివారం ఢిల్లీలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్లో మరి బెస్ట్ ఆస్ట్రో జమాలిస్ట్గా ఇండియా తరఫున మరి నన్ను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. దాదాపు ఈ ఫీల్డ్లో నుంచి 4 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను. మరి ఆస్ట్రాలజీ అండ్ జమాలజీ ఈ రెండు కంబైన్గా ఆస్ట్రో జమాలజిస్ట్గా ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు నాకు రావడం. మరి తెనాలిలో ముఖ్యంగా మరి మా అన్నయ్యలు అక్బర్ మరి సాయి గోపి ముందరగా మరి తెనాలికి ఈరోజు విచ్చేసాను. మరి విచ్చేసిన వెంటనే మరి అన్నగారి పిలుపు మేరకు ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో చిన్న అభినందన సుబానీ హోటల్, మరి అన్నగారు నూతనంగా స్టార్ట్ చేసినటువంటి సుబానీ హోటల్లో ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి అన్నయ్య సహకారం మాకు జీవితాంతం పొందేయాలని మరి మా బాబాయ్ కిషోర్ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం ముందులో నడిపించారు. మరి తెనాలి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. సెయింట్ పీటర్ కళాశాల వొకేషనల్ కోర్సుల ద్వారా మెరిట్ మార్కులు సాధించిన వారు భవిష్యత్ ఉద్యోగ జీవితం ఉన్నతం కానుందని కళాశాల కరెస్పాండెంట్ కాకి సుమన్ పేర్కొన్నారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జయప్రకాష్ నగర్ లో గల సెయింట్ పీటర్స్ కళాశాలలో శుక్రవారం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో మెరిట్ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అభినందన సమావేశం నిర్వహించారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో సిహెచ్ నాగమౌనిక ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించగా ఎం సౌమ్య కృష్ణవేణి ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. సెకండ్ ఇయర్ కు లాలిత్య, ఆశ, మౌనిక మెరిట్ స్థానాలు దక్కించుకోగా విద్యా సంస్థ తరపున సత్కరించి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి యతేంద్రాచారి, పి రాజకుమారి, సిహెచ్ దేవమణి, ప్రసన్న తదితరులు ఉన్నారు. సెయింట్ పీటర్స్ కాలేజీలో ఎంఎల్టీ కోర్సులో టాప్ ర్యాంక్ కొట్టిన విద్యార్థుల్ని ఈరోజు మరి
విజయదుందుని మోగించడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ విజయానికి మరి విద్యార్థుల నుంచి, సెయింట్ పీటర్స్ కళాశాల ఉపాధ్యాయుల నుంచి, అదేవిధంగా సెయింట్ పీటర్స్ కళాశాల ప్రిన్సిపల్ హెచ్చింద్రాచారి గారు, కళాశాల కరస్పాండెంట్ సుమన్ గారి యొక్క చేతుల మీదుగా వాళ్ళ విద్యార్థులకి మరి బహుమతులను ఇవ్వటం, అదేవిధంగా కొంత క్యాష్ నగదు బహుమతి మరియు షీల్డ్లు ఇవ్వటం చాలా గర్వకారణంగా ఉంది. మౌనిక, ఐమ్ ఫ్రమ్ సెయింట్ పీటర్స్ కాలేజ్. నేను సెయింట్ పీటర్స్ కాలేజ్ చదువుకున్నాను అండ్ నా పర్సంటేజ్ కూడా 970. ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం చాలా కష్టపడి స్టడీ అవర్స్ అవన్నీ పెట్టి మాకు చాలా బాగా చదువు నేర్పించారు. సో అందుకే మేము చాలా మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాము. మై నేమ్ ఇస్ కే లాలిత్య. నేను సీనియర్ MPSW. ఈ 2026 జరిగిన ఫిబ్రవరి ఎగ్జామ్స్లో నాకు 965 రావడం జరిగింది. కాలేజ్ స్టాఫ్ అంతా కూడా చాలా బాగా సపోర్ట్ చేసి చాలా బాగా చెప్పారు. స్టడీ అవర్స్ అటెండ్ అయ్యాము. కాలేజ్ ఇవి మార్కులు రావడానికి కారణం మా కరస్పాండెంట్ సార్, ప్రిన్సిపల్, మేడం, స్టాఫ్ అందరూ. ఈ పర్సంటేజ్ వచ్చిందంటే కాలేజ్. సో థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు నేహ. నేను సెయింట్ పీటర్ కాలేజ్లో జూనియర్ MLT చదువుతున్నాను. 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్స్లో నాకు 500కి 485 మార్కులు వచ్చాయి. ఇలా నేను మార్కులు సాధించడానికి గల కారణం ఇక్కడున్న టీచర్లు, వాళ్ళు బోధించే విధానం. వాళ్ళు చక్కగా మాకు అర్థం కాని ప్రతి విషయాన్ని కూడా మేము అర్థమయ్యేలా చక్కగా వివరిస్తారు. ఇంకా అంతేకాదు స్టడీ అవర్స్ పెడతారు. మంచి టీచర్స్ ఉన్నారు. సో నాకు అన్ని మంచి మార్క్స్ రావడానికి కారణం అక్కడున్న టీచర్సే. థ్యాంక్ యూ. వొకేషనల్ విద్యను అందించడంలో MLT, MPHW ఫిమేల్ నర్సింగ్ విద్యలో విద్యార్థులందరినీ కూడా మంచి మార్కులతో పాస్ చేయించి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున టౌన్ ఫస్ట్ సాధించాం. ఈ విషయాన్ని మేము సగర్వంగా ప్రకటించుకుంటూ ఈ విద్యార్థులందరినీ కూడా ఈ కాలేజీని అభివృద్ధి చేయడానికి తోడ్పడవలసిందిగా కోరుతూ ఉన్నాం. సెయింట్ పీటర్స్ జూనియర్ కాలేజ్ 1989లో స్టార్ట్ చేశాము. 2000లో వొకేషనల్ స్టార్ట్ చేశాము. సో మొన్న 26 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్స్లో మా విద్యార్థినులు CH నాగమౌనిక 1000కి 970, K కృష్ణవేణి 1000కి 965, అలాగే సీనియర్ MPHWలో 965 1000కి, MPHWలో K లాలిత్య, K మౌనిక 960 1000కి. అలాగే ఓవరాల్గా పర్సంటేజ్లో 92%. తెనాలిలో ఉన్న వొకేషనల్ కాలేజెస్లో నెంబర్ 1గా ఇప్పుడు ఉన్న రిజల్ట్లో తెనాలి టౌన్ ఫస్ట్ సాధించిన మా విద్యార్థినులకు మంచి మార్కులు, పర్సంటేజ్ పరంగా, మార్కుల పరంగా విద్యార్థినులు చాలా చక్కగా చదివి మా కాలేజీ పేరుని నిలబెట్టారు. దాన్ని పురస్కరించుకొని వాళ్ళని విషెస్ చేయడం జరిగింది. వాళ్ళు మంచి మార్కులతో వాళ్ళ భవిష్యత్తు కూడా చక్కగా ముందు ఉన్న దీంట్లో మంచి కోర్సులతో మంచిగా చదివి ఉన్నత విద్యలు అభ్యసించి మా కాలేజీకి, తల్లిదండ్రులకి మంచి నేమ్ తీసుకొస్తారని వాళ్ళని విషెస్ చేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. గుంటూరు లక్ష్మి టయోటా కార్ షోరూం వారి ఆధ్వర్యంలో ఈ నెల 18, 19వ తేదీలో తెనాలి సుల్తానాబాద్ మెయిన్ రోడ్ లో నిర్వహించనున్న గ్రామీణ మహోత్సవ వేడుకల్లో భాగంగా టాటా వాహనాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు, ఈ అవకాశాన్ని తెనాలి ప్రాంత ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని షోరూం యాజమాన్యం వారు పేర్కొన్నారు. వివరాలకు వెళ్తే గుంటూరు లక్ష్మి టయోటా కార్ షోరూం వారు ఈ నెల 18, 19వ తేదీలో నిర్వహించనున్న గ్రామీణ మహోత్సవ వేడుకల్లో భాగంగా టయోటా కార్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. తెనాలి సుల్తానాబాద్ మెయిన్ రోడ్ లో వాహనాల ట్రైన్ డ్రైవ్ కూడా అవకాశం కల్పించనున్నారు. టయోటా గ్లాన్జా, టయోటా అర్బన్ టైజర్, టయోటా అర్బన్ క్రూజర్, హైరైడర్ లాంటి వివిధ వాహనాలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని తెనాలి డివిజన్ ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 7331100599 లేదా 7331100601 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గుంటూరు లక్ష్మి టయోటా కార్ షోరూం వారి గొప్ప శుభవార్త. గుంటూరు లక్ష్మి టయోటా కార్ షోరూం వారు ఈ నెల 18 మరియు 19వ తారీఖుల్లో గ్రామీణ మహోత్సవ వేడుకలను మన తెనాలిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామీణ మహోత్సవ వేడుకల సందర్భంగా టయోటా కార్లోని అన్ని రకముల కార్లపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నారు. టయోటా గ్లాన్జా, అర్బన్ క్రూజర్ టైజర్, అర్బన్ క్రూజర్ హైరైడర్ మరియు రూమియాన్లపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నారు. పైగా టయోటా కార్లు మనం టెస్ట్ డ్రైవ్ చేసేందుకు వీలుగా మన తెనాలిలోనే అందుబాటులో ఉంటాయి.
స్థలము సుల్తానాబాద్ మెయిన్ రోడ్డు తెనాలి. సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 7331100599 మరియు 7331100601. గుంటూరు లక్ష్మీ టయోటా, గుంటూరు లక్ష్మీ టయోటా, గుంటూరు లక్ష్మీ టయోటా, గుంటూరు లక్ష్మీ టయోటా. పురపాలక సంఘం అందిస్తున్న సెప్టిక్ ట్యాంక్ సేవలను తెనాలి పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పల్ నాయుడు సూచించారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ రామప్పల్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అనుమతితో తెనాలి పట్టణంలోని హోటల్స్, కళాశాలలు, అపార్ట్మెంట్లు, హాస్టల్స్, సినిమా థియేటర్లకు సెప్టిక్ ట్యాంకులను తోడేందుకు పురపాలక సంఘం ద్వారా సెప్టిక్ ట్యాంక్ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ట్యాంకుకు 500 రూపాయలు చెల్లించాలని తెలిపారు. సెప్టిక్ ట్యాంకులు తోడే బయట వ్యాపారులకు కూడా గెజిట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. సెప్టిక్ ట్యాంక్ వాహనాలు నిర్వహిస్తూ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు 1000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. తోడిన సెప్టిక్ ట్యాంకులను ఖచ్చితంగా పూలే కాలనీలో గల ఎస్టీపీ ప్లాంట్లో మాత్రమే అన్లోడ్ చేయాలని, ఆ విధంగా చేయని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని సూచించారు. పురపాలక సంఘం సెప్టిక్ ట్యాంక్ అవసరమైన వారు 10 దినాల్లో టోల్ ఫ్రీ నంబర్ 180042564648కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. పట్టణంలోని హాస్పిటల్స్, సినిమా థియేటర్లు, అపార్ట్మెంట్లు, హోటల్స్, హాస్టల్స్, భవనాల వారు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి సెప్టిక్ ట్యాంకును తోడించుకోవాలని సూచించారు. ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవా యేసుబాబు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ దారా రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. గత నెల రోజుల క్రిందట మున్సిపల్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి సెప్టిక్ వాహనాన్ని మేము సిద్ధం చేసాం. ఈ వాహనం ద్వారా ఇప్పటి వరకు పబ్లిక్ టాయిలెట్స్లో మరియు కమ్యూనిటీ టాయిలెట్స్ మాత్రమే క్లీన్ చేసేవాళ్ళం. ఈ సర్వీస్ని పబ్లిక్ కూడా విస్తరించాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ని మీ ఓనర్స్తో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక గజెట్ని కూడా రూపొందించి జిల్లా కలెక్టర్ గారితో ఈ యొక్క వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పి పూలే కాలనీ వద్ద మనకి 10 MLD సామర్థ్యం కలిగినటువంటి మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఉంది. అక్కడే మనకి ఈ యొక్క ఫేకల్ సజ్జి కూడా మనం శుద్ధి చేసేటువంటి కోర్ ట్రీట్మెంట్ కూడా మనకి 82 కిలోలీటర్ల సామర్థ్యంతో ఉంది. సో ఆ ఉద్దేశంతోనే పట్టణంలో ఉన్నటువంటి 3 ఏజెన్సీలతో ఈ యొక్క సెప్టిక్ని తీసేటువంటి ఏజెన్సీలతో మేము మాట్లాడి అలాగే ఒక రేట్ ఫిక్స్ చేసి ఒక ఎన్ఫోర్స్మెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఫిక్స్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళకి వ్యాపారం వచ్చేలాగా ప్రజలకి తక్కువ రేటుకే ఈ యొక్క సెప్టిక్ని తీసి సక్రమమైన పద్ధతుల్లో ఇప్పటి వరకు పంట పొలాల్లోనూ, కాలువల్లోనూ, ఖాళీ స్థలాల్లోనూ కూడా చీకటి సమయాల్లో ఈ సెప్టిక్ వాహనదారులందరూ కూడా బయట పోస్తున్నారు. దీనిని రెగ్యులేట్ చేయాలని కూడా ఎన్జీటీ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో యాజ్ పర్ ద ఎన్జీటీ గైడ్లైన్స్ శుద్ధ జలాశయాలను మనము ఎట్టి పరిస్థితుల్లో మురుగునీరు కానీ సెప్టిక్ కానీ నిండకుండా ఉండాలి. అందులో భాగంగానే తెనాలి మున్సిపాలిటీ పరంగా మేము ఒక ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేసాం. ఒక గజెట్ని కూడా రూపొందించడం జరిగింది. సో ఆ గజెట్ ప్రకారం తెనాలి పట్టణంలో ఏ సెప్టిక్ ట్యాంక్ వాహనదారుడైనా సరే ఒక ట్రిప్పు 700 రూపాయలకి తీయాలి. అట్లాగే మున్సిపాలిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్, ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైనా కూడా వాళ్ళ యొక్క ఎన్ఓసి ప్రతి సంవత్సరం కూడా ఎన్ఓసి అప్లై చేసినప్పుడు కంపల్సరీగా ఆ సెప్టిక్ని వాళ్ళు తీసుకున్నారని సర్టిఫై చేసి ఈ యొక్క ప్రైవేట్ ఏజెన్సీ ఆర్ మా దగ్గర కానీ తీసుకున్నారని సర్టిఫికేట్ ఉంటే తప్ప ఎన్ఓసి అనేటువంటి జారీ చేయమనేటువంటి ఒక రూల్ కూడా మేము ఒక బైలా కూడా జిల్లా కలెక్టర్ గారితో కూడా రూపొందించాం. మున్సిపల్ మున్సిపల్ సెప్టిక్ వెహికల్ ద్వారా మేము తక్కువ రేటుకే మేము తీస్తున్నాము. సో ఆ సదుపాయాన్ని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. సో ప్రతి ఇంటి వాళ్ళు ఎవరికైనా సరే సెప్టిక్ ట్యాంక్ నిండింది, వాటి నుంచి మనం వాసన వస్తుంది లేదా ఓవర్ఫ్లో అవుతున్నది, ఇట్లాంటి సమస్యలు ఉంటే కంపల్సరీగా మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాం. ఆఫీస్ సమయాల్లో మీరు కాల్ చేసి బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మీకు పంపిస్తాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1800-425-6468 1800-425-6468. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. మా మున్సిపల్ ఆఫీస్లో మీ పేరు అండ్ ఏరియా చెప్తే మీకు ఏ రోజు మేము మా వెహికల్ పంపిస్తాము అనేది కూడా బుక్ చేస్తాము. ఈ మొత్తం ఎంటైర్ ఈ యొక్క దీనిని మానిటర్ చేయడం కోసం మా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు యేసుబాబు గారు ఉన్నారు. వాళ్ళ శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ సిబ్బందితో ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు లాస్ట్ 1 వీక్ నుండి 18 ఆర్డర్లు వచ్చాయి. సో అవి ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాం. మొదటిసారిగా మనకి రావి టవర్స్లో 35 అపార్ట్మెంట్స్ వరకు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈరోజు వాళ్ళ సెప్టిక్ని కూడా చేయడం జరుగుతుంది. మనకి సెప్టిక్ లెటర్ కనుక తీసినట్టు ట్యాంక్కి వచ్చేసి 700 తీసుకున్నారండి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి 500కే మనకి చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటారని నా ఉద్దేశం. అందుకని మన మున్సిపాలిటీ వాళ్ళతో తీపించుకోవాలని చెప్పి నా ఒక ఉద్దేశం.
ఖాతాదారుల సంక్షేమానికి ఉన్నతమైన సేవలు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ముందుంటుందని ఎస్బీఐ ప్రాంతీయ అధికారి వివి జగదీష్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాలరీ ప్యాకేజ్ కింద ఖాతా ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అందించే ప్రమాద బీమా పథకం లబ్ధిదారుల కుటుంబానికి శుక్రవారం ₹1 కోటి చెక్కును బ్యాంక్ ప్రాంతీయ అధికారి వివి జగదీష్ కుమార్ అందజేశారు. తెనాలి చెంచుపేటలోని విద్యుత్ శాఖ కార్యాలయం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జగదీష్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ కార్యాలయ ఉద్యోగి ఆకుల రమేష్ ప్రమాదంలో మృతి చెందగా ఆ కుటుంబానికి ప్రమాద బీమా శాలరీ ప్యాకేజ్ ద్వారా ₹1 కోటి చెక్కును అందజేయడం జరిగిందని అన్నారు. డిఈ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్బీఐ ప్రమాద బీమా అమలు తీరు పట్ల అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ అనిల్ కుమార్, రమణారెడ్డి, చరణ్, మార్కెటింగ్ కన్సల్టెన్సీ సాయి లక్కరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆకుల దుర్గా గారు అండ్ డిసీజ్ ఈజ్ ఆకుల మహేష్ గారు, సన్ ఆఫ్ ఆకుల దాసు గారు. అండ్ అతను ఒక యాక్సిడెంట్లో పోవడం వల్ల ఈ కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండడం వల్ల 1 crore facility she is getting, and for which I am thankful to DE sir and all the staff members along with madam also, that ఇది టైమ్లీగా చేసుకుంటే లాభం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అడిగారు కూడా నాకు క్వశ్చన్స్ దట్ ఇప్పుడు మేమేం చూడాలి. ఎస్, వాట్ యూ హ్యావ్ టు సీ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ శాలరీ ప్యాకేజ్ ఆర్ నాట్ దిస్ స్పెషల్ ప్యాకేజ్. దానికి ఆ కోడ్ ఎలాగో కనబడుతుంది. మీరు పాస్బుక్ ప్రింట్ తీసుకున్నా ఆర్ యూనోలో అకౌంట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకున్నా అది కనబడుతుంది. ఆ రకంగా ఉండేది అండ్ వర్తించాలి. శాలరీ ఇప్పుడు శాలరీస్ దాంట్లో క్రెడిట్ అవుతూ ఉండాలి. శాలరీ 6 months మనకి క్రెడిట్ పడలేదు అనుకోండి, దట్ విల్ ఆటోమేటిక్లీ గెట్ డీయాక్టివేటెడ్. సో దట్ హ్యాస్ టు ఆల్సో టు బి ఎన్షూర్డ్. ఇన్ ద సేమ్ వే ఎయిదర్ యూనో కార్డ్స్ ఆ రకంగా కూడా వాడుతూ ఉంటే దట్ యాక్టివిటీ, ఆ కార్డ్ తాలూకు ఇన్సూరెన్స్, దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 1 crore. 1 crore ప్యాకేజ్ కావాలి అంటే శాలరీ అకౌంట్ దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి, శాలరీ దాంట్లో క్రెడిట్ అవుతూ ఉండాలి, డెబిట్ కార్డ్స్, యూనో అవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో బ్యాంక్ని మీరు ఉపయోగించుకోండి. బ్యాంక్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ కస్టమర్స్. అండ్ యాజ్ ఎ స్పెషల్ ప్రివిలేజ్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీ ఆనర్ our customers of electricity department, that they, and we are also thankful that they are with us. And I urge my DE sir that Tenali region andaru kuda maatone undali, and this should not come to anyone, but if at all untoward anything happens, State Bank is always with you people. మరి మా విద్యుత్ శాఖలో పనిచేస్తూ విద్యుత్ షాక్ తగిలి యాక్సిడెంటల్గా మరణించినటువంటి శ్రీ ఆకుల మహేష్ జూనియర్ లైన్మెన్ దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ వారు ఈరోజు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ₹1 కోటి మంజూరు చేయటం జరిగింది. దీని తాలూకు వారి శ్రీమతి అయినటువంటి దుర్గ గారికి అకౌంట్లో జమ చేయటం కూడా జరిగింది. ఇప్పుడే ఆ చెక్కుని దుర్గ గారికి అందరి సమక్షంలో అందించడం జరిగింది. దీనికి మాకు ఎంతో కోఆపరేటివ్గా ఉండి హెల్ప్ చేసినటువంటి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ముఖ్యంగా మా విద్యుత్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మన సాక్షాత్తు బ్యాంకు రీజనల్ మేనేజర్ గారు మా ఆఫీస్కు వచ్చి ఈరోజు క్లయింట్తో మాట్లాడి ఈ ₹1 కోటి చెక్కుని అందించారు. సో అదేవిధంగా ఎన్నో ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయని కూడా మాకు తెలియజేసినారు. ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖ ఉద్యోగస్తులకి ప్రతి నెల శాలరీ కనుక అందులో జమ అవుతూ ఉన్నట్లయితే, అలాగే సార్ చెప్పినట్టు యూనో యాప్, ఇవి డెబిట్ కార్డు, ఇవి కనుక మెయింటైన్ చేస్తున్నట్టయితే ఈ ₹1 కోటి ఇన్సూరెన్సే కాకుండా ఇంకా నార్మల్, ఇది యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ₹1 కోటి, ఇదే కాకుండా నార్మల్ డెత్కి ఒక 10 లక్షల వరకు, మరియు ఇంకా సో మెనీ అదర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని సార్ చెప్పడం జరిగినది. సో దీనికి మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. సో ఎప్పటి నుంచో కూడా విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు మెజారిటీ స్టేట్ బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్నారు. సో ఇలా కనుక ఫెసిలిటీస్ ఇచ్చినట్లయితే మేము దీన్ని ఇంకా యూనియన్లతో, అసోసియేషన్లతో కూడా చర్చించి మిగతా ఉద్యోగులను కూడా మేము స్టేట్ బ్యాంకులో తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ సమక్షంలో మన రీజనల్ మేనేజర్ వారికి చెప్పడం జరిగినది. ఈ విధంగా చేసినందువరకు స్టేట్ బ్యాంక్ వారికి మా విద్యుత్ శాఖ తరపున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సమస్య చిన్నదైనా పెద్దదైనా అర్జీదారునికి ఒక భరోసా కల్పించేలా గ్రీవెన్స్ సేవను అందించడం జరుగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపడి రాజంప్రసాద్ అన్నారు.
తెనాలి రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్లో ఎమ్మెల్సీ ఆలపాడి రాజంప్రసాద్ అర్జీదారుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాడి రాజంప్రసాద్ మాట్లాడుతూ గ్రీవెన్స్ ద్వారా ప్రజల నుండి వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చిన అర్జీలను పరిశీలించామని అన్నారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా అర్జీదారునికి ఒక భరోసా కల్పిస్తున్నామని అన్నారు. సమస్య ప్రాధాన్యతను గుర్తించి కూటమి పాలకుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో తమ ద్వారా ఒక లెటర్ను జత చేస్తున్నట్టు వివరించారు. తమ స్థాయిలో పరిష్కరించే వ్యక్తిగత సమస్యలను తగురీతో పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, జొన్నాదుల మహేష్, కేసర కోటేశ్వరరావు, వసంతం అశోకవర్ధన, మల్లవరపు విజయ్, శాఖమూరి చిన్న, వేమూరి శాసగిరిరావు, ముళ్ళపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి సమస్యల్ని, వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీళ్ళన్నిటి పట్ల కూటమి నాయకత్వ పరాన స్పందించడమే కాకుండా వాళ్ళ సమస్యల పరిష్కారానికి మార్గం ఏమిటనేది తెలుసుకుంటున్నాం. వ్యక్తిగతంగా కొన్ని మనం సాల్వ్ చేయగలని చేయడానికి ప్రయత్నిస్తూ ఏదైతే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలో వాటిని కూడా ప్రభుత్వానికి నివేదికని రిప్రజెంటేషన్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రం, అదేవిధంగా మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ని పెట్టి వాళ్ళకి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రతి ఒక్కరూ కూడా చిన్న సమస్య, అది పెద్ద సమస్య, ఆర్థికపరమైన సమస్య, ఆర్థికేతరపరమైన సమస్య అనేది కాకుండా ఏ సమస్యనైనా కూడా పరిగణలో తీసుకొని వాళ్ళకి ఒక ఊరట కలిగించే కార్యక్రమానికి నాంది పలికిన ఈ గ్రీవెన్స్ సెల్ ఉపయోగపడుతుందని చెప్పే భావంతో ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మనం నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చిన వారందరూ కూడా తృప్తిగా ముందు సమస్య వింటున్నారు, సమస్య పరిష్కారానికి ప్రయత్నం జరుగుతూ ఉందనే భావన కలిగేలాగా మేమందరం కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని మాకు అప్పచెప్పినటువంటి ఈ కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవ చేయడం శాసనసభ్యునిగా తన బాధ్యత అని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రం వేమూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుండి శాసనసభ్యులు ఆనంద్ బాబు వినతి పత్రం స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడారు. ప్రజా సమస్యల్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి ప్రాంగణంలోని పరిష్కారాలు చెబుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆనంద్ బాబు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం రెగ్యులర్ గా నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధానంలో నియోజకవర్గ స్థాయిలో మనం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి విజన్ యాక్షన్ ప్లాన్ టీమ్ సభ్యుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ సమస్యలు మీరు ఇచ్చినటువంటి అర్జీల్ని ఏ దశలో ఉన్నాయో పరిశీలన కూడా జరుపుతూ ఉన్నాం. ఇటీవల ఒక వారం క్రితం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన నియోజకవర్గంలోకి రావడం, ఆ తదుపరి జిల్లా సమీక్ష ఎమ్మెల్యేలతో, జిల్లా అధికారులతో నిర్వహించారు 2వ రోజులో. అక్కడ కూడా మన దగ్గర జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా వినియోగించుకోండి. దీని ద్వారా సమస్యల పరిష్కారం చేసుకోవడానికి ఒక మంచి మార్గం మీకు వచ్చిందని మీకు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఒక మండలంలో జరిగితే, రెగ్యులర్గా జరిగితే మళ్ళీ 5వ వారం వచ్చేటప్పటికి మళ్ళీ వేమూరు ముందు వస్తుంది. గతంలో వచ్చినటువంటి అర్జీలు మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఆ సమస్యని పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. సంబంధిత శాఖల అధికారులు
ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోమేపల్లి సాంబయ్య స్మారక సేవా అధ్యయన సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు సంస్థ సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. కాకతీయ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సోమేపల్లి సోమయ్య స్మారక సేవా సమితి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ 3 రాష్ట్రాల ప్రచారక్ భరత్ కుమార్ మాట్లాడుతూ దైవ సేవలో తనకు అనే స్వార్థం ఉంటుందని, దేశ సేవలో స్వార్థం ఉండదని చెప్పిన కంచి పరమాచార్య స్వామి వాక్కులను విశ్లేషించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపూరి హరిపూర్ణ ప్రసాద్ కార్యక్రమ ఆవశ్యకత వివరించారు. తొలుత సాంబయ్య చిత్రపటం చెంత పుష్పాలుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఆర్ మూర్తి, మువ్వల హనుమంతరావు, పొత్తూరి ఆదిశేషయ్య, ఆళ్ల వెంకటస్వామి, సుబ్రహ్మణ్యం, కె హేమలత, మురళి, కుర్రాశ్రీను, కట్టా బుల్లయ్య, శంకర్రావు, త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దైవభక్తిలో వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కానీ దేశభక్తిలో అది కూడా లేదు. కానీ సంఘ స్థాపకులైనటువంటి డాక్టర్జీ ఆ విధంగా నిస్వార్థంగా సమాజం కోసము, దేశం కోసము, ధర్మం కోసము ఆలోచించి పనిచేసేటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి ప్రక్రియను ఇచ్చారు. ఇది డాక్టర్జీ యొక్క గొప్పతనం. ఏ వ్యక్తి అయినప్పటికీ తను జీవించి ఉండగా ఒక లక్ష్యం కోసం పనిచేస్తుంటారు. తను జీవించి ఉండగా తనలాగా ఆలోచించి పనిచేసేటువంటి వ్యక్తులను తయారు చేస్తారు. కానీ డాక్టర్జీ యొక్క గొప్పతనము, వారు స్వర్గస్థులై 85 సంవత్సరాల తర్వాత కూడా అలాంటి వ్యక్తులను తయారు చేసేటువంటి ప్రక్రియను ఇచ్చారు 100 సంవత్సరాల క్రితము. ఇది సంఘ యొక్క గొప్పతనం, ఇది డాక్టర్జీ యొక్క గొప్పతనం. సంఘాన్ని తను స్వయంగా ప్రారంభించి దాన్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో కొద్దిమంది అడిగారు డాక్టర్జీని, మీరు చెప్పినట్టు సంఘం నడుస్తుంది కదా అని చెప్పేసి అంటే డాక్టర్జీ నిర్మోహమాటంగా చెప్పారు, నేను చెప్పినట్టు సంఘం నడవదు, సంఘం చెప్పినట్టు నేను నడుస్తాను. సంఘం యొక్క గొప్పతనం. ఈ 100 సంవత్సరాల తర్వాత కూడా సంఘం ఒకటిగానే ఉంటూ ఎదుగుతుంది. తెనాలి లాంటి ఒక చిన్న పట్టణంలో ఉండేటువంటి ఒక చిన్న కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు సంఘంలోకి వచ్చిన తర్వాత, సంఘం యొక్క చేతిలో పడిన తర్వాత ఎలాంటి ఒక రాయి లాంటి వ్యక్తి కూడా ఒక శిల్పంగా ఎలా మార్చబడ్డారు. కేవలం శిల్పం మాత్రమే కాదు, ప్రతిష్ఠ అయితే భగవంతుడు ఏ విధంగా మారిపోతాడు. శ్రీ సోమేపల్లి సోమయ్య స్మారక సేవా అధ్యయన సంస్థ ద్వారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నాం. ఈ సంస్థ గత 15 సంవత్సరాలుగా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి సేవ చేస్తూ ఉంది. ఈ సేవా కార్యక్రమాల్లో ఎవరైతే సమాజంలో అణగారిన వర్గాలు ఉన్నారో వారిని కింద స్థాయికి ఈ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళడం మా లక్ష్యము. అట్లాగే సమాజంలో ఆరోగ్యము, విద్య, పర్యావరణ సంరక్షణ, నారాయణ సేవ, బాలల సంక్షేమం లాంటి సామాజిక సేవా తత్పరులకు ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. తెనాల్లో ఉన్నటువంటి అలాంటి 8 మందికి మేము సన్మానం చేయగలిగాము. అయితే ఈ కార్యక్రమాలను ఇంకా తెనాల్లో ముందుకు తీసుకువెళ్ళాలని ఈరోజు భావించాము. తెనాలిలో నివసించిన శ్రీ సోమేపల్లి సోమయ్య గారు దక్షిణ భారతదేశం మొత్తానికి సేవాభారతి ప్రముఖగా వ్యవహరిస్తూ ఒక ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. వారి స్మారకంగా మేము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు తెనాల్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నాము. భారత్ మాతాకి జై. సోమేపల్లి సోమయ్య స్మారక సేవా అధ్యయన సంస్థ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మాన్యశ్రీ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్జీ మరియు టిఎస్ఆర్ మూర్తి గారు, ట్రస్ట్ కోశాధికారి హనుమంతరావు గారు వచ్చారు. ఈ ట్రస్ట్ కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మునుముందు ఇంకా గట్టిగా తీసుకెళ్లాలని ప్రయత్నం జరుగుతుంది. వీరు సోమేపల్లి సోమయ్య గారి నివాసం తెనాలి కాబట్టి మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతతో మునుముందు మంచి కార్యక్రమాలు చేద్దామని ఈరోజు నిర్ణయం జరిగింది.
భూముల రీసర్వే కార్యక్రమాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని కొల్లిపర డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ పేర్కొన్నారు. కొల్లిపర మండలంలోని జముడుబాడు గ్రామంలో శుక్రవారం కొల్లిపర మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ ఎంపీడీఓ దానయ్య ఆధ్వర్యంలోని గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడారు. రైతులు వారి భూములకు రీసర్వే చేయించుకోవడం ద్వారా రీసర్వే పట్టా ఇస్తారని తెలిపారు. రైతులు అవకాశం వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ హరికృష్ణ, విలేజ్ సర్వేయర్ సయ్యద్ రసూల్, వీఆర్ఓ ప్రకాష్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రీసర్వే ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ప్రెస్టేజ్గా తీసుకొచ్చింది. దానిలో భాగంగా 5వ విడతగా మన కొల్లిపర మండలంలో మన చెముడుపాడు విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి చెముడుపాడు, ఇంకొక విలేజ్ కూడా మున్నంగి కూడా ఈ 5వ ఫేజ్లో జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే చెముడుపాడులో ఈరోజు మనం గ్రామ సభ మరియు ర్యాలీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ చెముడుపాడు విలేజ్లో మాకు రీసర్వేకి సహకరించి వారి ఉన్న డాక్యుమెంట్లు వాటి ఉన్న అవన్నీ మాకు వాళ్ళ దగ్గర శిస్తు రసీదులు అయితేనేమి, డాక్యుమెంట్లు అయితేనేమి, వాళ్ళ పూర్వీకుల ఆస్తి అయితే వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్లు, మిగిలిన కుటుంబ సభ్యులు ఎఫ్ఓసీలు ఇటువంటివన్నీ ఇచ్చి సహకరించి రీసర్వేకి మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించిందని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం దుగ్గ్యాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు టీడీటీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం తనను కలిసిన మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఎప్పుడైనా కూడా మనం చదువుకునేప్పుడు పిల్లలు ఏం చేస్తారు, అడుగుతారు. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైనా అడిగితే ఏదైతే చెప్పలేని పరిస్థితులు 5 సంవత్సరాలు గడిచిపోయాయి. సరే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ శాశ్వత రాజధానిగా అమరావతికి బిల్లు కూడా రావటం, దాన్ని ఆమోదించడం, చట్టబద్ధం అవటం కూడా జరిగిన విషయం మనం గమనించాలి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మవిమర్శ లేదు. ఆయన ఎందుకు ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు, కొన్ని వేల ఓట్లతో తేడాతో ఎందుకు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి కారణం ఏంటన్నది ఆయన ఈ రోజు కూడా ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు. ఇంకా పైగా ఇంకా భయపెట్టేస్తున్నాడు. మళ్ళీ నేను వస్తే ఎంత చూస్తాను, 4 చీరేస్తాను, లేకపోతే అది ఇచ్చేస్తాను, మళ్ళీ మార్చేస్తాను అమరావతి నుంచి, ఇవని చెప్పాను. న్యాయంగా మావయ్య అదేదో కొత్తగా ప్రవేశపెట్టాడు. కానీ విశాఖపట్నం రాజధాని అదే 3 రాజధానులు పక్కన పెట్టినప్పుడు ఈ మావయ్య అన్నది ఆయన దృష్టిలో ఉండుంటే ఆ రోజున దీన్ని చేయొచ్చు కదా. ఆయన అనుకున్న ప్రకారం చేసి ఉంటే రాజధానికి చెప్పడానికి ఆస్కారం ఉండేది కదా. లేకుండా ఇప్పుడు కొత్త ప్రతిపాదన పెట్టాడంటే అది ఎంత అర్ధరహితం నేను వేరుగా చెప్పాల్సిన అవసరం, అందరూ నవ్వుకుంటున్న పరిస్థితి. ఆ భయోత్పాత వాతావరణాన్ని ఆయన ఇంకా కలిగించేలాగా పనిచేయటం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ఉన్న కార్యక్రమాలన్నీ నేను ఎక్కడికి వెళ్ళాడు, నేను రాగానే దాన్ని రద్దు చేసేస్తా ఉన్నాడు, ఇట్లా అన్ని రద్దులు చేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగకుండా చేస్తూ రాష్ట్ర వినాశనానికి ఆయన నడుం కట్టినట్టు కనపడుతున్నాడు తప్ప అక్కడ అభివృద్ధికి దోహదపడే రీతిలో ఆయన ఆలోచనలు ఏమాత్రం లేవు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా మహిళలకి ఈరోజు తగిన సాముచిత గౌరవం ఇచ్చారనే దానికి మహిళా బిల్లు రిజర్వేషన్ కూడా ఈరోజు రావడం జరుగుతుంది. దానికి మహిళల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళ లేనిదే ఏ కార్యక్రమం లేదు. సమాజంలో సగభాగం మహిళలే ఉన్నారు. వాళ్ళకి తెలిసినంత అవగాహన కానీ ఏదైనా కానీ ఒక అవగాహన అంటే ఏ దాంట్లో అయినా కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అనే దానికి వాళ్ళకున్న ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ అలా ఉంటాయి అనే దానికి నేను నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే మహిళ అన్ని శక్తివంతమైనది, ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలదు. జగన్మాత శక్తి అంతా కూడా మహిళకే ఇచ్చారు. మహిళే ఒక సృష్టికర్త, సమాజానికి కావలసిన సృష్టి నిర్మాణకర్త. కాబట్టి జగన్మాత శక్తి ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. మహిళలకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, కళకళలాడుతూ మరి ఈసారి ఎలక్షన్స్లో ఇంకా బాగా ముందుండాలని కోరుకుంటూ ఈ కాలేజీలు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఫేర్వెల్ డే, రేపు యాన్యువల్ డే సందర్భంగా గెస్టులు రావటం, ఈ సందర్భంగా మాకు మరైన ఆప్తుడైనటువంటి మరి అవనిగడ్డ ఎమ్మెల్యే గారు మండల బుద్ధప్రసాద్ గారు ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంగళగిరిలో మరి అనేక కార్యక్రమాలు చేస్తూ జానకి గారు టీడీటీ మరి మెంబర్గా ఉంటూ మా కాలేజీకి మరి ఎంతో అభిమానంగా ఎన్నోసార్లు ఇక్కడ రావడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా ఒక యూనివర్సిటీగా
మరి మంగళగిరికి దగ్గరలో ఉంది, అమరావతికి దగ్గరలో ఉంది, సిఆర్డి లిమిట్లో ఉంది. కాబట్టి మేము ఒక యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటూ ఉంటాం. దుగ్గ్యాల మండలం చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నందు శుక్రవారం ఫేర్వెల్ డే వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవనిగడ్డ జనసేన పార్టీ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వచ్చిన అతిథులకు తొలుత పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా గత 2 రోజులుగా కళాశాల నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. తదుపరి వచ్చిన అతిథులను శాలువాలతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీటీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, కళాశాల వైస్ చైర్మన్ చందు రోహిత్, అడ్వైజర్ చందు విజయదుర్గ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్ సుజాత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనదాసు శ్రీకాంత్ బాబు, డిప్లొమా ప్రిన్సిపాల్ జీవన్ కుమార్, అకాడమిక్ డీన్ డాక్టర్ బండెడ్డి విజయ్ కుమార్, హెచ్ఓడీలు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా సంస్థలో చదివే వారికి వేరే రోల్ మోడల్ కాదు, చందు రామారావు గారే మీకు రోల్ మోడల్. చక్రాయపాలెం అనే వచ్చేంత కుగ్రామంలో జన్మించి చెలంచెలుగా దిగి స్వయం కృషితో ఎదిగి రోజున ఈ మహోన్నతని విద్యా సంస్థ నెలకొల్పి కొన్ని వేల మందికి విద్యాదానం చేసిన ఘనత అయింది. మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరాలకి తరగని వెలుగు అవుతారని సినిమా పాట మీరు వినుంటారు. పాట బహుశా వేటూరు సుందరమూర్తి గారు చందు రామారావు గారిని ఉద్దేశించి రాసి ఉంచాలని నేను భావిస్తున్నాను. ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఉన్నత స్థానానికి ఎదిగాడంటే ఎంతో కృషి చేస్తే తప్ప ఎదగరు. నేను రాజకీయాల్లో ఈ స్థితికి వచ్చానంటే పోట్లని ఎన్నో జయాపజయాలని ఎదుర్కొని నిలబడబట్టే ఈ స్థాయిలో ఇవాళ తప్ప నిలబడగలిగాను. మనం ఒక విశిష్టమైన వ్యక్తులుగా మనం రూపొందాలని చెప్పిన ఒక ఆలోచన మనలో ఉండాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, మందలో ఒకరిగా ఉండకండి, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం మీరు అందరూ కూడా చేయాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. మీరు మంచి మంచి టెక్నాలజీ నేర్చుకుంటూ మరి టెక్నాలజీ అంతా మారుతుంది. మీరు చదువుకునే విద్య ఒక విధంగా ఉంటే బయటికి వెళ్తే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, మరి అనేకమైన అడ్వాన్స్డ్ కోర్సెస్ గురించి మరి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఎంతో క్రమశిక్షణతో మీరంతా కూడా కోర్సులు నేర్చుకుని ఒకరికొకరు పోటీ పడుతూ మరి మీరందరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కాలేజీలో క్లాస్ రూమ్లో చెప్పింది మీరు విన్నారు. మరి క్లాస్ రూమ్లో ఏం చెప్పారో అది మీకు ఉపయోగపడుతుందా లేదనేది ఒకసారి ఆ సిలబస్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బయటికి వెళ్ళి మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని ఆశించి మేము 50 కంపెనీస్ని మేము తీసుకురావడం జరిగింది. 500 మందికి మరి క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసి అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టులు కానివ్వండి, అటు క్యాంపస్లో కూడా ప్రాజెక్టులు, అలాగే సిఆర్టీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను సుజాత గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఐడియాస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మన కాలేజ్ అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంజాయ్ చేయాలి. జీవితంలో ఎంజాయ్మెంట్తో పాటు మనం కూడా సక్సెస్ గోల్ పెట్టుకోవాలి. మరి మీ అందరూ కూడా అంటే నేను చాలామంది అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు చదవకుండా కాలేజ్ ఎగ్గొట్టి కాస్త పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ముందులోనే ఉన్నారు కాబట్టి సబ్జెక్టులు అనేది చక్కగా సక్సెస్ఫుల్గా బాగా చదువుకోండి. ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటే దానికి కారణం ముందు డిసిప్లైన్గా మనం ఉంటే ఎక్కడైనా సొసైటీలో మన కాళ్ళ మీద మనం 100% మనకి నమ్ముకున్న మన పేరెంట్స్ని కానీ, రేపు వచ్చే మీ భాగస్వామికి ఎవరైనా సరే, మీ లైఫ్లో వచ్చే మీ పార్ట్నర్ని అయినా సరే మీరు అంతే సంతోషంగా చూసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదే ఆలోచనతో చక్కటి డిసిప్లిన్తో ఉండి ఇవాళ మీకు లాస్ట్ 2 days నుంచి మనం మెగా క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసాం. క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్, అది స్మాలా పెద్దదా చిన్నదా అనేది కాకుండా అందరికీ మ్యాక్సిమం మనకి 100% మనం ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి కారణం మన చైర్మన్ శ్రీ చందు రామారావు గారు. కూడా ఉమెన్స్ క్యాంపస్ తరపు నుంచి కూడా ఎంకరేజ్ చేసి ఉమెన్స్ క్యాంపస్ నుంచి కూడా మంచి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి కారణం కూడా మన చైర్మన్ సార్, అలాగే మన సెక్రటరీ మేడం గారు. చేసుకోండి అండ్ ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఆఫర్ లెటర్స్ వచ్చాయో ఇంకా అండ్ అప్కమింగ్ కెరియర్ గురించి బాగా ఆలోచించండి. అండ్ ఎందుకంటే ఏముంటుంది కాలేజ్, మీ మెమరీస్
రావచ్చు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దేవి గారికి. Relationships and growth. Now you are stepping into new phase in your life. Be confident, work hard and believe in yourself. Life may give you the challenges but never give up. I wish you all the very best for your future success and happiness. Thank you. తెనాలి పినపాడులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మలేరియా సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి నీటి నిల్వలు లేకుండా చూడండి, దోమల అభివృద్ధిని అరికట్టండి, చిన్న దోమ పెద్ద దోమ అనే నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పినపాడు వైద్యాధికారి డాక్టర్ పరిసపోగు హనోక్ బాబు మాట్లాడుతూ చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదం నుండి కాపాడతాయని, ఇంటి లోపల ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా చేసుకోవటం వల్ల దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉండదని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉందని అన్నారు. ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ శుక్రవారం డ్రై డేగా పాటించాలని కోరారు. ఇన్ఛార్జ్ సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి మాట్లాడుతూ నీటిని పరిశీలించడం, నీటిని శుభ్రపరుచుకుంటా, మూతలు పెట్టుకుంటా అనే 3 విధానాల ద్వారా దోమల ఉత్పత్తిని తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి శుక్రవారం నీటి నిల్వలను తొలగించుకున్నట్టు ద్వారా సమాజంలో దోమల ఉత్పత్తి తగ్గిపోతుందని, ముఖ్యంగా దోమతెరల వాడకం, పూర్తి వస్త్రధారణ దోమకాటు నుండి రక్షణగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి, మలేరియా సూపర్వైజర్ దీపాల శ్రీనివాసరావు, స్టాఫ్ నర్స్ దర్శి లలిత, గురవమ్మ, సుధీర్, డిఈఓ టి గోపాలకృష్ణ, విజయ్ కుమార్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ నీటి నిల్వలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ నీటి పడబోయడం. అలాగే ప్రత్యేకంగా ఈ కాలంలో మనం చూసినప్పుడు ఎండాకాలంలో మనందరం కూడా కూలర్స్ వాడుతూ ఉన్నాం. కూలర్స్ అనేది ఎప్పటి నుంచో మనం పక్కన పెట్టేసి ఉంటాం. ఈ కూలర్లో నీటి నిల్వ ఉండటం కానివచ్చు, అలాగే ఫ్రిడ్జ్లో వెనక కింద వాటర్ ఉండిపోవడం కానివచ్చు, చిన్న చిన్న రోకల బండల్లో వాటర్ ఉండిపోవడం కానీ, అలాగే కొబ్బరి చిప్పలు కానీ, అన్ని చోట్ల కూడా మనకి వాటర్ అనేది స్టే అయిపోతుంది అనమాట, స్టాగ్నెంట్ అయిపోతుంది. అలాగే మనకి కాలువల దగ్గర కూడా వాటర్ అనేది ఉండిపోతూ ఉంది. మన ఇంట్లో కూడా మూలలు అక్కడక్కడ కూడా మనము చిన్న చిన్న తొట్టులో కానీ బిందెల్లో కానీ వాటర్ ఉండిపోతుంది. ఈ వాటర్ అనేది ఎప్పుడైతే స్టాగ్నెంట్గా ఉంటుందో అక్కడ లార్వా పెరిగే అవకాశం ఉంది. సో ఈ లార్వా అనేది దోమగా ఇవ్వడము, దాని తర్వాత మనందరికీ కూడా మరి మస్కిటో బోర్న్ డిసీజెస్ అనేది, వెక్టార్ బోర్న్ డిసీజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇవన్నిటిని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఇటీవల విడుదలైన జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే ద్వితీయ స్థానం నిలిచిన తెనాలి పట్టణానికి చెందిన బేతాళ సౌశీల్య జమీమాను విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఆంగ్ల సీనియర్ అధ్యాపకులు బేతాళ నందకిషోర్ కుమార్తె బేతాళ సౌశీల్య జమీమా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో ద్వితీయ ర్యాంకు సాధించిన క్రమంలో శుక్రవారం విఎస్ఆర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజేతను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి వెంకట నారాయణ, కృష్ణమోహన్, వేము ఫ్రాంక్లిన్, బాబురావు, రాజారత్నం, విశాంత ఎండిఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనార్టీ విభాగం టీడీపీ నాయకుల చలివేంద్రం సేవలు ముదావాహం. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలికి పార్లమెంట్ హోదా కల్పించడంలో మంత్రి మనోహర్ దృష్టి పెట్టాలి. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. శ్రీ వాసవి మాత సన్నిధానం భక్తి శ్రద్ధలతో కొనసాగిన విశ్వశాంతి మహాయజ్ఞం. ఆసక్తిగా తిలకించిన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.